పున్నమి యాప్ వల్ల ప్రజలకు ప్రయోజనాలు. ప్రజలకు వివరించేటప్పుడు ఉపయోగించండి. వార్తలు వెంటనే నేరుగా మీ ఫోన్లో పట్టణం నుంచి పల్లెటూరు వరకు ఎక్కడ జరిగినా నిజమైన వార్తలు వేగంగా, నిర్ధారితంగా అందించే యాప్ పున్నమి యాప్. నోటిఫికేషన్ల ద్వారా బ్రేకింగ్ న్యూస్, మీ ప్రాంతపు సంఘటనలు మీకు ముందే తెలుస్తాయి. ప్రజల ఫోటోలు, వీడియోలకు స్థానముంది. మీరు పంపిన ఫోటోలు, వీడియోలు పబ్లిక్ వాయిస్గా పబ్లిష్ అవుతాయి. సర్వేలు, ఒపీనియన్లు, ప్రజాభిప్రాయాలు, మీ అభిప్రాయం ప్రభుత్వానికి, పాలకులకు శబ్దంగా వినిపించేలా. రచయితలకు, రిపోర్టర్లకు ఆదాయం మరియు గుర్తింపు. మీరు రాసిన కథనాలు, రిపోర్టులు పబ్లిష్ అయ్యి ఆదాయాన్ని పొందే అవకాశాలు. రిపోర్టర్లు వార్తలు ఎలా రాయాలి? మొదటిగా శీర్షిక సూటిగా సంఘటన ప్రధాన అంశాన్ని చెప్పేలా ఉండాలి. ఉదాహరణకు, నెల్లూరులో గంజా రవాణా బూతులలో 3 అరెస్ట్. ప్రధాన వివరాలు: ఎక్కడ జరిగింది, స్థలం, ఎప్పుడు జరిగింది, తేదీ, సమయం, ఎవరు కలవారు, ప్రముఖులు, బాధితులు, ఏమి జరిగింది, స్పష్టంగా, ఎలా జరిగింది, వివరణాత్మకంగా, ఎందుకు జరిగింది, కారణం ఉంటే. ప్రజల స్పందన, పోలీస్ స్పందన, ఒకరి అభిప్రాయం, అధికారుల వ్యాఖ్యలు చేర్చండి. ముగింపు: ఈ ఘటనపై కేసు నమోదు అయ్యిందా, దర్యాప్తు ఉందా, తదితర వివరాలు. ఫోటోలు ఎలా తీయాలి? వీడియో మరియు ఫోటో జర్నలిస్టులకు మార్గదర్శకాలు. స్పష్టత: ఫోటో బ్లర్ కాకుండా ప్రధాన అంశం స్పష్టంగా కనబడేలా తీయాలి. కోణం: విషయాన్ని బాగా చూపించే కోణం ఎంచుకోవాలి. పక్క నుండి, ముందు నుండి, దగ్గరగా, వెనుక నుండి. సందర్భం: ఘటనకు సంబంధించిన బ్యానర్, హాజరైన వ్యక్తులు, కార్యకలాపాలు కనిపించేలా తీయాలి. మూల సమాచారం, క్యాప్షన్: ఎక్కడ, ఎవరు, ఎప్పుడు, ఈ 3 కనీస వివరాలు ఇవ్వాలి. ఉదాహరణకు, నెల్లూరు జిల్లా పొడమటూరు వద్ద బస్సు ప్రమాదం, 12 మంది గాయాలు. జర్నలిస్టుకు అవసరమైన స్కిల్స్: రాత నైపుణ్యం, సూటిగా, స్పష్టంగా, భావప్రదంగా రాయగలగాలి. వీడియో, ఫోటో టెక్నిక్స్, మొబైల్తో వీడియో తీసే టెక్నిక్స్, స్టెబిలిటీ, సౌండ్ క్లారిటీ తెలుసుండాలి. ఏఐ టూల్స్ ఉపయోగించగలగాలి. క్యాన్వా, చాట్‌జీపీటీ, యూట్యూబ్ స్టూడియో, గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్ ఉపయోగించగలగాలి. ప్రజలతో ర్యాపో బిల్డింగ్, వార్తలు సేకరించేందుకు ప్రజలతో విశ్వాసం కలిగి ఉండాలి. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.